మాజీ మంత్రి కారుమూరి ఇష్యూలో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆయన అరెస్టు వెనుక ఎటువంటి రాజకీయ కక్షలు లేవు అని స్పష్టం చేశారు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. మద్యం అక్రమ రవాణా కేసులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్న ఎమ్మెల్యే కారుమూరి కుటుంబ ఖాతాల్లో ఏకంగా 195 కోట్ల లావాదేవీలను ఈడీ గుర్తించిందని తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిలును తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. వ్యవస్థలను నిర్వీర్యం చేసి అధికారం ఉంది కదా అని అహంతో అవినీతిని కొత్త పొంతలు తొక్కించి దోపిడీలకు తెరతీసినటువంటి వీరు అడ్డంగా దొరికి ఈరోజు మరలా ఆ నిందలు ప్రభుత్వం మీదో మా నాయకుల మీదో మోపడం అనేది ఎంతవరకు సమంజసం? మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అరిమిల్ రాధాకృష్ణ అంటున్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టే బెయిల్ రాలేదు, ఈడీ ఇన్వెస్టిగేషన్లో ప్రాథమిక ఆధారాలు దొరికాయని కూటమి నాయకులు అంటూ ఉన్నారు. మరి వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? రోహిత్, ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాదరాజు మాట్లాడిన మాటలకే ఎమ్మెల్యే అరిమిల్ రాధాకృష్ణ కౌంటర్ ఇచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే బీసీలను కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మాట్లాడడంపై ఆయన మాట్లాడారని చెప్పుకోవచ్చు. దొరికిపోయిన తర్వాత ఈడీ పూర్తి ఆధారాలు ఉన్న తర్వాత సుమారుగా 193 కోట్ల రూపాయలు కుటుంబ ఖాతాల్లోకి వెళ్ళిందారు. షెల్ కంపెనీలు పూర్తిగా ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు ఏ విధంగా బీసీలను అనగదొక్కడే కుట్ర అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తారంటూ రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. జైలు యాత్రలు చేస్తున్న మాజీ సీఎం జగన్ 2 నెలలుగా జైల్లో ఉన్న కారుమూరి సునీల్ని ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదంటూ కూడా అరిమిల్ రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కారుమూరి చేసినటువంటి గత 5 ఏళ్లలో చేసినటువంటి వ్యవహారాలతోనే ఇప్పుడు పర్యవసనాలు ఎదుర్కొంటున్నారు. తణుకు నియోజకవర్గంలో కే ట్యాక్స్ వసూలు చేసిన విషయం గుర్తులేదా అంటూ కూడా వైసీపీ నేతలను అరిమిల్ రాధాకృష్ణ కొంత మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత ముందస్తు బెయిల్ను తిరస్కరించిన తర్వాత వైసీపీ నేతలు మాట్లాడితే మరి కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద వస్తుంది, ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్. సాగర్, ఏదైతే అటు డబ్బులు కూడా ఎవరెవరి అకౌంట్ లోకి వెళ్ళాయో, ఎన్ని కోట్లు ముడుపులు చెల్లించారో అనేది కూడా ఈడీ స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ఎందుకు వైసీపీ వెనక తగ్గట్లేదు? దీన్ని ఇంకా అటు ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇంకా వ్యాఖ్యలు చేస్తుంది అనుకోవచ్చా? తర్వాత కొంత మీకు తెలియదే ఉంది, కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు అరెస్ట్ని కొంత ఖండించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా బీసీ నేతలను ఇబ్బంది పెడుతున్నారనో లేకపోతే కొంత నీతి నిజాయితీ గల నాయకులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ను ఖండిస్తున్నారు. కానీ ఈడీ సాక్ష్యాలు చూపించిన తర్వాత, షెల్ కంపెనీలు కనపడుతున్న తర్వాత, సాక్షాత్తు సుప్రీంకోర్టే బెయిల్ తిరస్కరించిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మరి ఇప్పుడు కారుమూరి కొడుకు కారుమూరి సునీల్ ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. మరి వారు చేసినటువంటి సాక్ష్యాధారాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యారంటూ కూడా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సాగర్, మొత్తానికి 195 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ మద్యం రవాణా కేసులు అని చెప్తున్నారు. అందుకే ఇది ఎంటర్ అయింది. సో అయితే ఇది రాజకీయ కక్షలతో కూడుకున్నది అని వైసీపీ మరి చూద్దాం ఈడీ ఇన్వెస్టిగేషన్ లో అండ్ ఫర్దర్ గా ఏం జరుగుతుందని చూద్దాం, ఏం చెప్తారు.